ప్లెజెంట్గా ఉండాలి. వాళ్ళు ఎలాంటి బాధలు పడుతుందో నేను స్వయంగా చూశాను. ఇది 100% ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ ఖర్చు, ఇంత ఖర్చు పెడితే చాలు. సినిమాకి పెట్టే ఖర్చులో స్మాల్ అమౌంట్, నాట్ ఈవెన్ 1% అమౌంట్ ఖర్చు పెడితే, ఎందుకంటే వీ హ్యావ్ మొబైల్ టాయిలెట్స్, అలాగే ఒకటో రెండో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏదైనా ఒక ఎవరైనా ఇల్లు ఉంటే ఇల్లు, లేదా ఏదైనా ఒక ప్లేసు, లేకపోతే ఒక మేకప్ మ్యాన్ అందరు అమ్మాయిలకి మార్చుకోవడానికి. సో ఆర్టిస్టులు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఆడపిల్లలు అది మేము ఎవరు చూడం. వాళ్ళకి ఆ ఫెసిలిటీ కల్పించమని నేనే అడుగుతాను. ఈ ఫిష్ ఇక్కడ దాకా నేను అడుగుదామని ఎప్పటి నుంచి అనుకున్నాను. నో ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్. ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇది నాట్ ఓన్లీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలో కూడా ఉంది. కాకపోతే అక్కడ కొంచెం తక్కువ ఉండొచ్చు. సో నేను ఒకటి చెప్తున్నా, ఈ క్యాష్ కమిటీలు 100 వచ్చినా ఇంకోటి వచ్చినా మీ ఆడవాళ్ళలో ధైర్యం రాకపోతే ఎవ్వరూ ఏమి చేయలేరు. క్యాష్ కమిటీలు ఉన్నా లేకపోయినా మీరేం డైరెక్ట్గా ఫేస్ చేయండి, డైరెక్ట్గా అడగండి. ఎవడైనా తప్పుగా మాడితే లాగి దౌడమే కొట్టండి. ఓకే అండి. ఈ 3 ఇష్యూలు డెఫినెట్గా అడ్రస్ చేయాల్సిన విషయాలు. అయితే కంపెనీ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏదైతే ఉన్నారో వీళ్ళ పే, వీళ్ళకి ఎంత విలువ ఇవ్వాలి, వీళ్ళ వేతనాలు ఎలా ఉంటాయి అనేది ఫిక్స్డ్ లేదు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి మరి, అలాగే కంపెనీ మన డైలాగ్ ఆర్టిస్టులు వాటెవర్ ఈ కంపెనీ ఫిక్స్డ్ రేట్స్ లేవు, ఫిక్స్డ్ అమౌంట్స్ లేవు. ఇది కూడా నేను రేపొద్దున మాట్లాడదు ప్రొడ్యూసర్స్ తోటి ఆర్టిస్టులకి, అంటే ఎస్పెషల్లీ కంపెనీ ఆర్టిస్టులకి డైరెక్ట్గా ఎలా ఇవ్వగలుగుతాము, ఈ మధ్యలో ఉండే కోఆర్డినేటర్స్ తీసేసి అనేది నేను డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను. దీనికి నేను మిగతా వాళ్ళు కోఆపరేషన్ చేసుకుంటాను. ప్రతి విషయానికి ప్రతిదానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలి రావక్కర్లేదు. నాలంటాడు ఒకటి చాలు ఈ చిన్న విషయాన్ని చేయడానికి. ఇది పెద్ద విషయం కాదు, ఈ విషయాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. తర్వాత తెలుగు వాళ్ళకే క్యారెక్టర్లు ఇవ్వాలి, తెలుగు వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఇస్తున్నాం? వీళ్ళంతా తెలుగు వాళ్ళు కదా, వీళ్ళందరూ ఎక్కడన్నా అమెరికా నుంచి వచ్చారేంటి? వీళ్ళు ఇక్కడ వాళ్ళేగా. హీరోయిన్లు, కొన్ని విలన్ క్యారెక్టర్లు ఆ సినిమా అవసరాన్ని బట్టి ప్రొడ్యూసర్స్ చాయిస్, దీంట్లో ఎవ్వరూ ఏమీ చేయలేం. మా అసోసియేషను తెలుగు అమ్మాయిలకి తెలుగు వాళ్ళకి క్యారెక్టర్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేయగలుగుతుంది, కానీ వాళ్ళ మెడలో నుంచి హక్కు మాకు లేదు, చెయ్యం కూడా. అక్కడ కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసే వాళ్ళకి మేము చెప్పినట్టు చేయమని అధికారం మాకు లేదు. ఆ కోట్లు తీసే వాళ్ళకి, కోట్లు పెట్టి సినిమాలు తీసే వాళ్ళకి ఒక ₹1 కోటి నష్టం వస్తే మా అసోసియేషన్ కాదు కదా, ఎవడు ఇవ్వలేడు. వాళ్ళు జీవితాలను పణంగా పెట్టి సినిమాలు తీస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు తెలుగు వాళ్ళనే తీసుకోవాలి అని వాళ్ళ మీద మెడలు వంచి మేము చేయలేము, ఇది కుదరదు. అలాగే ఒక భారతీయుడిగా పుట్టిన ప్రతి వాడు, ప్రతి స్త్రీ ఎక్కడైనా పని చేసుకునే హక్కు ఉంది. ఎవరు ఎక్కడైనా పని చేయొచ్చు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళు తమిళ్లో చేశారు, హిందీలో చేశారు. శ్రీదేవి గారు లాంటి వాళ్ళు హిందీలో చేశారు, తమిళ్లో చేస్తారు, తెలుగు అమ్మాయిలే. సో ఎవ్వరూ మీరు ఒకళ్ళు రాకూడదు, ఇక్కడ చేయకూడదు, అది ప్రాథమిక హక్కుని ఉల్లంఘించినట్టే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ రైట్ని ఉల్లంఘించినట్టే. ఎవరు ఇక్కడ పని చేయకూడదని అక్కర్లేదు. కానీ అలా అని చెప్పి తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని అట్లా మేము 100% మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం, మ్యాక్సిమం తెలుగు అమ్మాయిలకి ఇద్దామని. వాళ్ళు ఆయా పరిస్థితులను బట్టి మేబీ కొన్నిసార్లు వాళ్ళు హిందీ వాళ్ళకి వెళ్తారా, తమిళ వాళ్ళకి వెళ్తారా, వెళ్ళని వాళ్ళని నియంత్రించే హక్కు మాకు ఎవరికీ లేదు. నెక్స్ట్ ఈ మధ్యన కొన్ని చూసాం, ప్రతి వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీని చులకం చేసి మాట్లాడటమే. అన్ని సినిమాలు బ్యాడ్గానే తీస్తున్నావా, బ్యాడ్గానే జనాల్లో పంపుతున్నావా? సినిమాలు చూసి జనాలు చెడిపోతున్నారా? ఓకే,
సినిమాల్లో ఉండే వైలెన్స్, సినిమాలో ఉండే చెడుని చూసి జనాలు చెడిపోయే పని అయితే అని మీరు ఒప్పుకున్నారు కదా. జనాలు చెడిపోతున్నారు మీరే అంటున్నారుగా బయట మాట్లాడే వాళ్ళందరూ. సినిమాలో చూపించే మంచిని ఎందుకు ఫాలో అవట్లేదు జనం? అది అడగలేరా మీరు? ఇండస్ట్రీ ఇంత లోకు అయిపోయిందా మీ అందరికీ? వీఆర్ స్పీకింగ్ అవుట్ సైడ్. నోరు మూసుకొని ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయిందా మీ అందరికీ? ఒకడికి వచ్చి పని చేసి చూడండి. ఎక్కడో బయట నిలబడి ఇండస్ట్రీ ఎనాలిసిస్ చేసే హక్కు మీకు లేదు. కొన్ని వేల మంది పనిచేస్తారు ఇక్కడ. మీకు మీ సంఘాలకి ఎంత గొప్ప స్ట్రెంగ్త్ ఉందో, ఎంత గొప్ప అధికారం మాకు అంత ఉన్నాయి ఇక్కడ. ఎవరు సైలెంట్గా లేవు. సో ఇండస్ట్రీని మీరు క్రిటిసైజ్ చేయకండి నోటుకు వచ్చినట్టు. ఇక్కడ గొప్ప సినిమాలు తీస్తున్నారు, ఇప్పటికీ తీస్తున్నారు. ఎవడో ఒక 10% 20% తీసే చెత్త సినిమాలకు మమ్మల్ని ఎందుకు బాధ్యులు చేస్తారు? ఓకే, ఒకవేళ కమర్షియల్ సినిమా తీయకూడదా? మేము ఇక్కడికి వచ్చింది ఆర్ట్ సినిమాలు తీయడమా? రామాయణ మహాభారతాలు తప్ప ఇంకేం తీయకూడదా? మీకు అలాంటి సినిమాలు కదా మీరు చూడబాకండి. చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటైతే నిజం, సినిమాలో వైలెన్స్, సెక్స్ కొంచెం తగ్గించుకోవాలని డెఫినెట్ తగ్గించి సెన్సార్ ఉంది. సెన్సార్ కాదు, మీరెవరు మాట్లాడతారు? దయచేసి సినిమా ఇండస్ట్రీ చులకం చేసి మాట్లాడకండి. సినిమా వాళ్ళు ఎవరు ఇక్కడ నీతిని చాలా ఒక నిబద్ధత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఇంకొకటి ఇన్ఫర్మేషన్, క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు అందరూ పాడైపోయిన అమ్మాయి. ఇక్కడ ఎవరు అందరూ పాడైపోలా. వచ్చిన చాలామంది అమ్మాయిలు క్యాస్టింగ్ కౌచ్ పలైపోయి పెద్ద హీరోయిన్ లెవెలా. చాలామంది అమ్మాయిలు రెస్పెక్టబుల్గానే వచ్చి రెస్పెక్టబుల్గానే పైకి అయిన అమ్మాయి ఉన్నారు గ్యారంటీగా. చులకనగా చూసేయకండి. మానటి సావిత్రి, భానుమతి గారు లాంటి వాళ్ళు కూడా ఆ రోజు చాలా రెస్పెక్టబుల్గా వచ్చి చాలా అథారిటేటివ్ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేశారు. సౌందర్య గారు లాంటి వాళ్ళు. ఎవరిని తక్కువ చేయొద్దు. మీరు మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, లేదా మీ యొక్క పర్సనల్ బెనిఫిట్ కోసం మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని పలిచేయకండి. ఇండస్ట్రీ బాగుంది, ఎవరైనా సరే ఇండస్ట్రీ రావచ్చు. బయట ఎలాంటి ఉద్యోగాల యొక్క మన ప్రొఫెషన్ వెతుకు ఇండస్ట్రీ కూడా అంత పాసిబిలిటీ ఉంది. ఇండస్ట్రీని దయచేసి తక్కువ చూడదండి, తక్కువ మాట్లాడదు ప్లీజ్. కొన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న ఇండస్ట్రీ అది. ఆఫ్ ది రికార్డ్ ఇంకోటి ఫుల్ మామూలుగా జనరల్ విషయమే ఇది. ఫిల్మ్ ఇండస్ట్రీ దీని మీద ఈ 3 విషయాలు మేము తీసుకుంటాం. లొకేషన్కి వచ్చి అలరా చేస్తారా మీరు అనుకుని చేయకపోతే? ఇండస్ట్రీలో అడ్రస్ చేయాల్సిన విషయం ఇంకా చాలా ఉన్నాయి. క్యాస్టింగ్ కౌచ్ ఒకటే కాదు. సో మేము వెరీ సైలెన్స్. ఇండస్ట్రీలో సాల్వ్ చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇది కూడా ఉంది. దీన్ని కూడా మేము ఇమ్మీడియట్గా తీసుకొని చేపిస్తున్నాం. మేము ఇలా చేయటం మేము ప్రేమతోనే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ని రోజులు ఇంతకాలం జరిగింది ఏది నన్ను కదిలించలేదు. నాకు ఇంతకాలం జరిగింది ఏది ఒక జెన్యూన్ ఫీలింగ్ రాలా. నిన్న యూట్యూబ్లో చూస్తుంటే ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళ వేదన చూసి నిజంగా ఇవాళ వచ్చారు. నిన్న యూట్యూబ్లో మాట్లాడిన చాలా కూతుళ్ళు, ఆడపిల్లలు వాళ్ళ అభిమానం, ప్రేమ చూసి వీళ్ళ కోసం మనం ఎప్పుడో వదిలేసాం, అది అనుకున్నాం కానీ చేయలేకపోయాం, ఇప్పుడు చేద్దామని ఇన్స్పైర్ చేసింది వాళ్ళు. కామన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కంపెనీ యాక్టర్స్, ఆర్టిస్టులు వాళ్ళు నన్ను ఇన్స్పైర్ చేశారు. అందుకోసం వాళ్ళ కోసం వచ్చాను. వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తాను. వాళ్ళ కోసం నేను ఫైట్ చేయకర్లా. ఇది ఫైట్ చేసేంత పెద్ద విషయం కాదు, ఈజీగా సాల్వ్ చేసే విషయం ఇది. ఏమండి, ఇది ఇంకోటి ఏంటంటే ఐఎమ్ టాకింగ్ అప్పుడు ప్రతిదానికి కళ్యాణ్ బాబు రావాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ బాబు ఒక 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 మంచి పని మీద అతను ప్రజల్లోకి వెళ్ళాడు. అతను అక్కడ 100 సమస్యలు ఉన్నాయి. ఈ ఒక్క సమస్య డీల్ చేయడానికి నేను చాలు. కళ్యాణ్ బాబు ఏం అవసరంలా. కళ్యాణ్ బాబు ఏం తప్పు మాట్లాడాడండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయమంటాం తప్ప? అసలు ఇది మీనింగ్లెస్. ఇది విషయమా? కోర్టులకి పోలీసులకి వెళ్ళి రిపోర్ట్ చేయమంటే తప్ప? ఇది తప్పని మీరు అలా అనుకుంటే మీ విజ్ఞత ఏమైపోయింది నాకు అర్థం కావట్లా. ఎవరైతే పెద్దలు ఉన్నారో మీ విజ్ఞత ఏమైంది నాకు అర్థం కావట్లా. తప్పేలా అవుతుంది? అదే ఉంది ఆధారం. ఏ వ్యవస్థలో ఎలాంటి లోపాలు ఉన్నా వాళ్ళే ఆధారం, వాళ్ళే ఉన్నారు.
ఒకవేళ ఒక పోలీసు కరెక్ట్గా లేకపోతే ఇంకో పోలీసు ఉన్నాడు, ఆయన లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు. పోలీసు వ్యవస్థ గొడ్డుపోలా, న్యాయ వ్యవస్థ గొడ్డుపోలా, వాటికి ఇంకా విలువ ఉంది. ఆ విలువ ఉంది కాబట్టి మనం ఈ మాత్రం ధైర్యంగా ఉండగలుగుతున్నాం. మంచి ఆఫీసర్స్ ఉన్నారు, మనస్ఫూర్తిగా వెళ్ళి సార్ మాకు ఇలా ప్రాబ్లం ఉందండి సాల్వ్ చేయండి అంటే ఇంతమంది పోలీస్ ఆఫీసర్ చూస్తే నేను ఇమ్మీడియట్గా అది ఎంత చెడ్డ పోలీస్ ఆఫీసర్ అనుకున్నా కూడా అతను కూడా కోఆపరేట్ చేశాడు. మనం అడగటంలో ఉంది, మనం వాళ్ళని కన్విన్స్ చేయటంలో ఉంది. ఎదుటి వ్యక్తులు బురద జల్లాలని ట్రై చేయకండి, ఫస్ట్ మీ చేతులకి అంటుకుంటుంది ఆ బురద. తర్వాత ఒకటేంటంటే గత కొద్ది కాలం నుంచి గమనిస్తున్నాను, మీడియా బ్రదర్స్కి చెప్తున్నానండి, సార్ అమెరికన్ బ్లాక్ మూవ్మెంట్ని లీడ్ చేసిన మాల్కమ్ ఎక్స్ ఒక మాట అన్నాడు ఆ రోజుల్లో, పొలిటికల్లీ మోటివేటెడ్ మీడియా అనుకుంటే ఒక అమాయకుడినో ఒక మంచివాడిని విలన్ లాగాను ఒక కన్నింగ్ డేంజరస్ రాస్కెల్స్ని అమాయకులుగాను చిత్రీకరించగలిగే మైండ్ గేమ్ ఆడుతుందని. దయచేసి మన మీడియా అలా చేయకండి, మంచిని మంచిగా చూపించండి, చెడ్డని చెడ్డగా చూపించండి. టీఆర్పీల కోసం చేయకండి సార్ ప్లీజ్. మీరు కూడా పాడైపోతే కామన్ మ్యాన్ ఎవడు సేవ్ చేయలేడు. జెన్యున్గా రిపోర్ట్ ఇవ్వండి, పొలిటికల్గా మోటివేట్ కాకండి. జనాలంత అమాయకులుగా ఎవరు లేరు. ఒకసారి యూట్యూబ్ పెట్టి చూడండి, ఏ ఛానల్ ఎలా పనిచేస్తుందో వాళ్ళే చెప్తారు, మేము చెప్పట్లా. మాకన్నా భయంకరంగా ఇంకా హార్ష్గా చెప్తున్నారు, మేమేమి అలా మాట్లాడతలా. జస్ట్ న్యాయంగా ప్రాపర్గా రిపోర్ట్ ఇవ్వండి దయచేసి ప్లీజ్. ఇంకోటి ఏంటంటే, నిన్న ఒక ఆవిడెవరో కళ్యాణ్ బాబుని చాలా నిజంగా తిట్టింది. నాకు చాలా కోపం వచ్చింది. మేము రియాక్ట్ అవుదాం అనుకునే లోపుగానే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది ఆడపిల్లలు, ఆడవాళ్ళు, అలాగే పబ్లిక్ మాకన్నా ఎక్కువ దారుణంగా చాలా హార్ష్గా రియాక్ట్ అయ్యారు. తర్వాత ఇది మా రియాక్ట్ అవడానికి కూడా మాకు ఇది ఇష్యూ కాబట్టి మా వ్యక్తిగతంగా మమ్మల్ని ఎవరినేమైనా మేము భరిస్తాం. బికాస్ మమ్మల్ని ఎవరు ఎంత నీచంగా మాట్లాడినా మేము భరిస్తాం. మా పవన్ కళ్యాణ్ అన్నది ఏంటంటే, బలవంతుడికే భరించే శక్తి ఉంటుంది, బలహీనుడికి భరించే శక్తి లేదు. ట్రోలింగ్, ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ట్రోలింగ్. ఇప్పుడు నేను ఈ మాట దీనికి ట్రోలింగ్ చేస్తారు, అది పబ్లిక్. నన్ను ఎవరన్నా అంటే మీరు ఎవరు రియాక్ట్ కాకండి అని కళ్యాణ్ బాబు చెప్పి ఆల్రెడీ 3 నెలలు అయింది. ప్రతి ఇష్యూకి కళ్యాణ్ బాబు చెప్తాడా? ఇదేనా కళ్యాణ్ బాబు పని? కళ్యాణ్ బాబుని విమర్శించిన ప్రతి వాళ్ళకి వచ్చి అయ్యా దయచేసి ఎవరు ఏమనకండి అని చెప్తాడా కళ్యాణ్ బాబు? ఆల్రెడీ చెప్పాడు. కావాలంటే పాత యూట్యూబ్లో ఉండే వీడియోస్ చూసుకోండి. జనసేన పార్టీలో అతను మాట్లాడిన మాటలు, ఎవరు రియాక్ట్ కాకండి, భరించండి అని ఈ మాట అందా అతనే ఆ సందర్భంగా. ఎవడు ఏది చూడ్డు, ఎవరికి ఏది తెలియదు, ఎవరికి ఏ అండర్స్టాండింగ్ లేదు. కానీ టీవీలో కూర్చొని నోటు కూర్చొని మాట్లాడేసేటువంటి పెద్దలు, ఎస్పెషల్ అవుట్ సైడర్స్, ఇండస్ట్రీకి సంబంధించిన కాదు. మీకు ఎవరి మీదన్నా ఇష్యూ ఉంటే సాక్ష్యాధారాలు సహా పోలీస్ స్టేషన్లో పెట్టండి, దరిద్రం వదిలిపోద్ది ఎవరికైనా సరే. అంతేగాని మా దగ్గర ఉన్నాయి మేము పెడతాం ఏంటిది? ఇక గేమ్ అయిదామనా? గో అండ్ డూ ఇట్. పెట్టేసి ఒకేసారి యదపనులు ఎవరు చేసి అందరూ చేంజ్ చేయండి. ఇక్కడ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా అవసరం లేదు ప్లీజ్. ఇది చెప్పదలుచుకున్నా. నేను ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాను. వర్క్ ఎన్విరాన్మెంట్ ఆడపిల్లలకి ఎస్పెషల్లీ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎంత కంఫర్ట్ ఇవ్వగలుగుతాం ఆలోచిస్తాం. అలాగే వాళ్ళ పేస్ ఎలా ఉందో ఆలోచిస్తాం. మధ్యలో ఈ కోఆర్డినేటర్ వ్యవస్థ లేకుండా ఎలా చేయగలుగుతాం? ఎందుకంటే అది ఈజీగా జరిగేది కాదు, కొంచెం టైం పడుతుంది. అది లేకుండా ఆ అమ్మాయిలకి వాళ్ళకి ఎలా ఇవ్వాలో, ఏ రేట్లు ఫిక్స్ చేయాలి, వాళ్ళకి ఎంతెంత పేమెంట్లు ఇవ్వాలి అని ఆలోచిస్తాం. సో ఈ సందర్భంగా నిన్న మా తమ్ముడు మళ్ళీ చెప్పాడు అందరికీ, ఎవరు రియాక్ట్ కావద్దు, ఎవరు మాట్లాడద్దు. 100% ఇది నమ్మది. ఏమైందంటే ఈ ఉద్యమం ఎవరైతే వీళ్ళు చేశారో పర్సనల్ గెయిన్స్కి వెళ్ళిపోయి పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకు కూడా తెలియట్లేదు. దే బికమ్ విక్టిమ్స్, స్కేప్ గోట్స్ అవుతున్నారు వాళ్ళు.
ఈ చెత్త ఈ వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టి తప్పు చేయని వ్యక్తిని, మిమ్మల్ని మంచిగా చెప్పిన వ్యక్తిని మీరు స్కేప్ గోట్ చేసి అంత నీచంగా మాట్లాడతారా? మొన్న ఒక ఛానల్లో ఒక ఆయన సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. దాని గురించి మొన్న పబ్లిక్ మీటింగ్లో మేడం ఒకళ్ళు మాట్లాడరే, నోటుకొచ్చేట్టు మాట్లాడారు మా సినిమా అమ్మాయిల్ని. మా సినిమా అమ్మాయిలు దే హ్యావ్ సర్టన్ వాల్యూ, సర్టన్ క్యారెక్టర్స్. మా సినిమా వాళ్ళు తుఫాన్లు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మేమున్నామని నిలబడిన సందర్భాలు కోకొల్లలు. ఒక్కసారి కావాలని హిస్టరీ చూసుకోండి, అది చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు పర్సనల్ లెవెల్లో ఈ అమ్మాయిలందరూ కానీ వీళ్ళందరూ మా ఆర్టిస్ట్ అందరూ ఎంతెంత చేస్తే మేము రాసుకొని ప్రతిసారి మీడియాకి వచ్చి చెప్పాం. మాకు అవసరం లేదు, మేము ఎంత పని చేయాలో అంత పని చేస్తాం. ఎవరెవరు ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేస్తాం. ప్రతిదానికి బిల్డప్లు ఇచ్చుకోవాల్సిన అవసరం మా ఇండస్ట్రీలో ఎవరికి లేదు. దయచేసి ఇండస్ట్రీని ఎవరు బ్లేమ్ చేయొద్దు. ఇక్కడతో ఈ పని ఆఫ్ చేసేయండి. మీడియా కూడా ఫర్దర్గా దీని మీద మళ్ళీ డిస్కషన్లు పెట్టి మళ్ళీ దీన్ని ఒక ఇష్యూ చేయకండి. మీడియాలో ఇంకా చాలా వార్తలు అందలా, ఇంకా చాలా విషయాలు పబ్లిక్కి దొరకట్లా. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇంకా ఎవరికి తెలియట్లా, ఎక్సెప్ట్ ఈ ఇష్యూ తప్ప. ఓకే అండి, నెక్స్ట్ ఒకసారి సారీ ముందు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడలేదమ్మా. ఐఎమ్ టాకింగ్ అబౌట్, నేను ఎవరిని టార్గెట్ చేయటం రాలా. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. మా గురించి మేము మాట్లాడదు ఒకటి రిక్వెస్ట్ ఐఎమ్ టెల్లింగ్. అమ్మ ప్లీజ్ మా సైలెంట్గా ఉండండి, సైలెంట్గా ఉండండి ప్లీజ్. జస్ట్ బీ సైలెంట్, జస్ట్ వెయిట్. మీ అందరి నుంచి మాట్లాడి ఇప్పుడు ఇచ్చావు, మీ అందరి నుంచి మాట్లాడండి. ఓకే, ఇక్కడ నా పర్సనల్గా చెప్పుకుంటా వచ్చాను. సైలెంట్గా ఉన్నాం కదా, మెగాస్టారు, మెగా ఫ్యామిలీ, మేము సాఫ్ట్ టార్గెట్స్, వీళ్ళని ఏ రాయిచ్చు కొట్టినా మూసుకొని కూర్చుంటారు అనుకోకండి. ఎలా రియాక్ట్ అవుతామో, ఎట్లా రియాక్ట్ అవుతామో మాకు కూడా తెలియదు. స్థానాన్ని పరీక్షించద్దు. చేతిలో సెల్ ఫోన్ ఉంది, పిలిస్తే డబ్బులు ఇచ్చి పిలిపించుకునే మీడియా ఉంది అనే వాళ్ళందరూ దయచేసి మా జోలికి రాకండి. బయట ఫ్యాన్స్ ఎవరో ట్రోలింగ్ చేస్తే మాదా బాధ్యత, వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి. వాళ్ళ మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకోండి. మేము చెప్పాల్సింది ఏ రోజో చెప్పాం. మమ్మల్ని జనసేన పార్టీలో కళ్యాణ్ బాబుని కానీ మెగా ఫ్యామిలీ ఎవరైనా ఎవరు రియాక్ట్ కావద్దని 100 సార్లు చెప్పాం. అంత ఈజీగా తీసుకోకండి ప్లీజ్. ఇది మీరు ఏమనుకుంటారో తీసుకోండి. పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ తీసుకోండి. వ్యక్తిగతమైన వ్యవహారాలకు వెళ్తారేంటండి, పర్సనల్ లైఫ్లోకి వెళ్తారేంటి? అంటే ఒక వ్యక్తి అన్నాడు, ఒక వ్యక్తిని ఎదుర్కోవడం చేత కాకపోతే వాడి వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. అలాంటి సన్నాసులు ఎదవలు ఉన్నారు ఇవాళ కళ్యాణ్ బాబు అనేవాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు అనుకున్నంత ఇది కాదు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు తప్పు చేస్తే పబ్లిక్ బహిరంగంగా నిలబడి నేను ఈ తప్పు చేశాను ఒప్పుకోగలిగే దమ్ము నా మొగడు, నా తమ్ముడు. మీకుందా దమ్ము? మీకు లేదు. వాడు ప్రజల కోసం వదిలిపోయి కనీసం మా తమ్ముడు నాతో మాట్లాడి 6 నెలలు 8 నెలలు అవుతుంది. మా తమ్ముడు నేను డిస్టర్బ్ చేయను. వాడు వెళ్ళిపోయాడు ప్రజల్లోకి. కోట్ల రూపాయలు, మరి ఎందుకురా ఇన్ని కోట్లు వచ్చే డబ్బు, హ్యాపీగా ఉండొచ్చు కదరా, డబ్బులు కూడా నీ దగ్గర లేవంటే మా మాట కూడా కదా, కనీసం చెవులో కూడా పెట్టుకోడు. వెళ్ళిపోయాడు ప్రజల్లోకి, డబ్బులు సంపాదించుకుని మా వాడికి ఉంది ఇవాళ. ఈజ్ నెంబర్ 1 స్టార్. వెళ్ళిపోయాడు. వాడిని అంటారా మీరు? వాడిని తిడతారా? వాడిని విమర్శిస్తారా? విమర్శించండి. పొలిటికల్గా అతను తప్పు చేసి విమర్శించండి. వ్యక్తిగతంగా లైఫ్లోకి వస్తారా? ఎవడి వ్యక్తిగతాలకు వస్తే తవ్వి